హాయ్ హలో అందరికి నమస్తే. కొనిదెల నాగబాబు గారు చేసినటువంటి పోస్ట్కి సంబంధించి రకరకాలుగా చర్చలు జరుపుకుంటున్నారు. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు అనే దాని గురించి. ముందుగా ఆయన ఏం పోస్ట్ చేస్తారు ట్విట్టర్లో అని చూస్తే కనుక, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఇది ఆయన చేసినటువంటి పోస్ట్. సో కొంతమంది ఏమంటున్నారంటే, పిఠాపురంలో వర్మ ఉన్నారు కదా, వర్మ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చివరి నిమిషంలో మరి ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు, ఓట్లు వేయనీయలేదు, తన వర్గీయులకు అందరికీ కూడా ఓట్లు వేయదు వైసీపీకి వేయమని చెప్పారు. సో ఆ కారణం చేతనే తమతో ఉంటే తమను మోసం చేస్తారని చెప్పి వర్మను ఉద్దేశించే పెట్టారని చెప్పి చాలామంది చర్చించుకున్నటువంటి విషయం. కానీ ఇంకో పక్క రెండవ సైడ్ జరుగుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ ఉన్నారు కదా, అల్లు అర్జున్ ఈ మధ్యనే తన ఫ్రెండ్ అని చెప్పి శిల్పా రవిచంద్ర రెడ్డి తన ఫ్రెండు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి అక్కడికి వెళ్ళి తన సపోర్ట్ ఇచ్చారు. నంద్యాలకు వెళ్ళి తను గెలవాలి, తను గెలిస్తే ఇంకా మంచి చేస్తారని చెప్పి అక్కడ ఆయన స్పీచ్లు చెప్పడం. ఇదే కాకుండా 2019లోనే తను రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను, సో ఈసారి పిలవకపోయినా కూడా వచ్చాను. తన ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది పార్టీలకు అతీతంగా ఉంటుంది, పార్టీలకు దీనికి ఏం సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ వేరు పార్టీ వేరు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కలిసి వచ్చారో ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్కి సంబంధించి కానీ, అల్లు అర్జున్ వైపుకి సంబంధించి కానీ ట్రోల్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ, చెప్పరాని భాషలో తిడుతూ చాలామంది మరి వాళ్ళకు ఎగనెస్ట్గా మాట్లాడినటువంటి పోస్టులు కూడా మనం చూసాం. సో ఏదేమైనా కూడా ఆయన వెళ్ళొచ్చిన తర్వాత అయితే మాత్రము రకరకాల చర్చ జరిగింది. ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉంటే మరి ఆయన మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి. చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇట్లా అందరూ చేస్తున్నప్పుడు మరి అదే మరి అల్లు అర్జున్ ఎందుకు తమ ప్రత్యర్థులైనటువంటి వైసీపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చ జరిగింది. ఏం జరుగుతుంది మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీలో అనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఏదైతే ఈయన చేసినటువంటి పోస్ట్ అయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ అయితే అల్లు అర్జున్కి సంబంధించి పెట్టినటువంటి పోస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా రోజులు ఒక చర్చ కూడా ఉంది, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ అయితే బాగా పెరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఈ పోస్ట్ ద్వారా అది మరొకసారి బహిర్గతం అయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు.